ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ కంప్లైంట్ వచ్చేసి ఫ్యాన్ తిరుగుతుంది కానీ స్లోగా తిరుగుతుంది. ఇలా స్లోగా తిరిగినప్పుడు కండెన్సర్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేసి చూద్దాము. చూడండి, అక్కడ రెగ్యులేటర్లో వచ్చేసి 4లో హై స్పీడ్లో పెట్టాను. హై స్పీడ్లో పెట్టినప్పుడు ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరగాలి, కానీ ఇక్కడ చాలా స్లోగా తిరుగుతుంది, కనీసం గాలి కూడా రావట్లేదు. ఇప్పుడు ఇది కొత్త కండెన్సర్. ఈ కండెన్సర్ 2.5 MFD. మీరు కూడా సేమ్ అదే తెచ్చుకోండి. వీటిలో మనకి ఆయిల్ కండెన్సర్ ఉంటుంది, పేపర్ కండెన్సర్ ఉంటుంది. ఆయిల్ కండెన్సర్ అయితే ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ నుంచి 3 వైర్స్ అనేవి వస్తాయి. రెడ్, ఎల్లో, దాని కింద బ్లాక్. ఈ విధంగా 3 వైర్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే పైన రెడ్ వైర్ అనేది మీరు వదిలేసేయండి, దాంతో మీకు పని లేదు. దాని కింద ఎల్లో వైరు, బ్లాక్ వైర్ ఉంటుంది కదా, ఈ రెండు ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కండెన్సర్ నుంచి వచ్చే వైర్లు ఎల్లో దానికి, అదేవిధంగా బ్లాక్ దానికి, ఈ రెండింటికి కనెక్షన్స్ అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ కండెన్సర్ ఉంది కదా, పాత కండెన్సర్ వీక్ అయింది, దాన్ని ఈ విధంగా ఆ కనెక్షన్స్ అనేది తీసేసి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు పాత కండెన్సర్ ఓపెన్ చేసినప్పుడు దాని సైజు కూడా చూసుకోండి. ఎందుకంటే వీటిలో 2.5 ఉంటుంది, 3.15 ఉంటుంది, 3.5 ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు దాని మీద నెంబర్ చూసుకొని మీరు సేమ్ కండెన్సర్ అనేది తెచ్చుకొని మీరు అక్కడ ఆ కండెన్సర్ క్లాంప్ దగ్గర సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు ఓపెన్ చేశారు కదా ఎల్లో వైరు, బ్లాక్ వైరు, ఆ రెండిటికి ఆ రెండు కనెక్షన్స్ వైర్ అనేది ఇచ్చుకోవాలి. ఒకదానికి ఎల్లో దానికి, నెక్స్ట్ బ్లాక్ దానికి. ఈ విధంగా మీరు కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఎల్లో వైర్ ఉంటుంది కదా, ఎల్లో కండెన్సర్ కనెక్షన్స్ కలిపారు కదా, అది వచ్చేసి మీరు సెంటర్లో ఇవ్వండి. అదేవిధంగా బ్లాక్ కండెన్సర్ వైర్ కలిపారు కదా, అది వచ్చేసి మీరు కింద ఇవ్వండి. మీరు ఒకవేళ బ్లాక్ సెంటర్లో వచ్చి ఎల్లో కింద ఇచ్చారనుకో మీకు ఫ్యాన్ రివర్స్ అనేది తిరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా గుర్తుంచుకొని ఎల్లో వైరు కండెన్సర్కి వచ్చిన వైరు సెంటర్లో ఇవ్వండి, బ్లాక్ కండెన్సర్కి వచ్చింది కింద. ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ అనేది ఫుల్ టైట్ చేసుకోండి. ఎందుకంటే లూజ్ కాంటాక్ట్స్ అవ్వకుండా మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా కండెన్సర్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కండెన్సర్ మార్చాం కదా, ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేసి ఫ్యాన్ అనేది స్పీడ్ పెరిగిందో లేదో ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు స్విచ్ కూడా ఆన్ చేశాను కదా, చూడండి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరిగింది. ఇందాక వచ్చేసి చాలా స్లోగా తిరిగింది. ఇప్పుడు కండెన్సర్ చేంజ్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా తిరిగింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫ్యాన్ అనేది స్లోగా తిరిగితే కండెన్సర్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.